మరి కీడు చేయాలని, వారు ఎదగకూడదని, వారి పిల్లల్ని చంపేస్తూ, వారి పిల్లల్ని నాశనం చేస్తూ, వారు ఎవరైతే మేలు చేశారో వాళ్ళని కష్టాల పాలు చేస్తూ ఉన్నటువంటి ఫరో, తను నమ్ముకున్న ప్రజలు అందరూ కూడా కష్టాల పాలైపోయారు. ఎందుకని? మంచివాడిని తొక్కేయాలి, మంచివాడిని ఎదగనీయకూడదు. వీళ్ళు మంచి చేసినా కానీ వీళ్ళు ఏం చేయకూడదు, ఎదగనీయకూడదు. వీళ్ళు మంచి చేసినా కానీ వీళ్ళు ఏం చేయాలి, తొక్కేయాలి. వీళ్ళు మంచి చేసినా కానీ వీళ్ళు ఏం చేయాలి, అణిసిపెట్టేయాలి అని అనుకుంటే, ఎవరినైతే నువ్వు అణిసిపెట్టేయాలని కుట్ర చేస్తున్నావో వాళ్ళ మీద చేసే కుట్రను బట్టి దేవుడు నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు అని దేవునితో చెప్తా ఉన్నాడు. ఎవరిని బట్టి? ఈ ఫరోని బట్టి. ఈ ఫరో ఏం చేశాడు? దేవుని ప్రజల్ని ఎదగనేయకూడదు, దేవుని ప్రజలకి, దేవుని ఆజ్ఞలకి విధేయుడిగా ఉండకుండా తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు.